గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ వ్యవస్థను బలంగా తీసుకెళ్లేందుకు గ్రామీణ ప్రాంతాల్లో దేనికైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని తెలుసుకునేందుకు, అంతేకాకుండా ఇప్పటివరకు కూడా చాలా ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో ప్రధాన ప్రాంతాలు కొన్ని కాపు సారాకి అడ్డాగా మారిపోయిన ప్రాంతాలు, ఆ ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టి సారించడం, ఎస్సీబీ ద్వారా పూర్తి స్థాయి ఫలితాలను సాధించేందుకు విద్యార్థులతో ఇంటరాక్షన్తో విద్యార్థులకి దిశ యాప్ ఇతరితర అంశాలపై అనేక కార్యక్రమాలు చేపడుతూ కూడా సిద్ధార్థ కౌశల్ ఎస్పీ ఐపీఎస్ ముందుకెళ్తున్నారు. అయితే ఈ వారం ఆయనతో ప్రత్యేకించి కృష్ణా జిల్లా గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటికి భిన్నమైనటువంటి కోణాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో భిన్నమైనటువంటి వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి యాక్టివిటీస్తో ముందుకెళ్ళబోతున్నారు, ప్రజలకి అనుబంధమైనటువంటి అంశాన్ని ఏటిని ప్రధానంగా పరిగణలో తీసుకుని పనిచేస్తున్నారనే దానికి సిబ్బందితో పరిగణలో తీసుకుని పనిచేస్తున్నారని మాట్లాడేందుకు సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఇప్పటివరకు కాపుసారా అనేది ఇటు పెడన ప్రాంతంలో కావచ్చు, తిరువూరు, మైలవరం, ఈ కొన్ని ట్రైబల్ ప్రాంతాలుగా వాటిని క్రియేట్ చేసి కాపుసారాన్ని అత్యధికంగా కాస్తున్నారు. అయితే అంటే కాపుసారా కాసే వాళ్ళని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వాడిని ధ్వంసం చేయడం కన్నా అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలకి కాపుసారాలో వచ్చే నష్టాలు ఏంటని, అంటే గతంలో అలాంటిది లేదు, ఇప్పుడు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. దాని మీద మీ స్పందన? మీరు అనేది కరెక్ట్. ఈ నాటుసారా మాకు ఒక సమస్యగా ఉంది. ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. ప్రత్యేకంగా మీరు చెప్పినట్టు పేదన ఏరియాస్లో అండ్ తిరువురు కాన్స్టిట్యుయెన్సీలో ఈ రెండు కొన్ని న్యూస్ వీడ్ ఏరియాస్లో కూడా అండ్ 1 or 2 తాండాస్ ఆఫ్ మైలవరం ఏరియా కూడా ఇక్కడ మాకు ఈ సారా అనే ఒక సమస్య అయితే ఖచ్చితంగా ఉంది. దాని మీద వీ హ్యావ్ బిన్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. పోలీస్ సైడ్ నుంచి కూడా అండ్ అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మేము చాలా దీన్ని సీరియస్గా తీసుకుని ఉన్నాము. కంటిన్యూస్గా ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో యంత్రాంగంని యాక్టివేట్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతూ ఉంటుంది. దాని భాగంగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ రేడ్స్ హ్యాపెనింగ్ ఆన్ అ డైలీ బేసిస్. వెళ్ళి అక్కడ మనం ఈ సారాని తయారు చేసే క్రమంలోనే మనం పట్టుకొని దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నాము. సో అది ఒక భాగం అన్నమాట. ఈ స్ట్రాటజీలో మనం ఓన్లీ ఎన్ఫోర్స్మెంటే చేస్తే మాకు రిజల్ట్ వస్తుంది ఏం కాదు. మీరు అన్నట్టుగా వీఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ అవేర్నెస్ ఇన్ అ బిగ్ వే. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా తిరువూరులో ఈ పరివర్తన అనే పేరుతో ఆ కార్యక్రమం అక్కడ నడుస్తూ ఉంటుంది. ఈరోజు మా అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ అక్కడే వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఇంజనీరింగ్ కాలేజ్లో మనం డ్రగ్స్ మీద అవేర్నెస్ కూడా స్టూడెంట్స్కి పెట్టుకుని ఉన్నాము. సో ఇంతాక మీరు ఇంట్రొడక్షన్లో చెప్పింది ఈరోజు కూడా అదే కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ నాటుసారా విషయం మీద మేము సీరియస్గా ఉంటున్నాము. అదేవిధంగా అవేర్నెస్ చాలా మనం క్రియేట్ చేస్తున్నాము. ఆ విలేజెస్కి వెళ్ళి ఆ విలేజర్స్తో మాట్లాడి వారికి ఇందులో జరిగే నష్టాలన్నీ కూడా తెలియపరిచి ఇవన్నీ కూడా మనం కాంప్రిహెన్సివ్గా ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ ఈ 2 ట్రాక్స్ మీద కూడా మనం పోతా ఉన్నాము. ప్లస్ ఇంకొక 3వ ట్రాక్ కూడా ఉంది, విచ్ ఇస్ రీహాబిలిటేషన్. ఎన్ఫోర్స్మెంట్ ఒకవైపు, అవేర్నెస్ ఒకవైపు, రీహాబిలిటేషన్, లైవ్లీహుడ్ మనం వారికి ఒక ఆల్టర్నేట్గా చూపించాలి. సో దాని భాగంగా కూడా మేము వేరే డిపార్ట్మెంట్స్తో టైఅప్ అయ్యి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్తో టైఅప్ అయ్యి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో టైఅప్ అయ్యి వారికి ఏదో ఒక రకాలంగా ఒక ఆల్టర్నేట్ చూపించాలని అది కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ఈ మూడు ట్రాక్స్ మీద కూడా మనం కాంప్రిహెన్సివ్గా ఈ సమస్యతో డీల్ చేస్తూ ఉన్నాము. అంటే డ్రగ్స్ విషయంలో విద్యార్థులతో ఇంటరాక్ట్ చాలా, అంటే ఈ మధ్యకాలంలో మీరు కొన్ని కాలేజీలో నిర్వహించినటువంటి కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి డ్రగ్స్ మీద అవగాహన కల్పించేటప్పుడు, అంటే డ్రగ్స్ తీసుకుంటే ఇలా ఉంటుంది, అంటే ఫ్యూచర్కి సంబంధించి వాళ్ళు కంప్లీట్ భవిష్యత్తు అనేది ఈ విద్యార్థి దశని స్టార్ట్ అవుతున్న దశలో మీరు చెప్పేది చాలా వాళ్ళకి స్ట్రాంగ్గా చెప్తూనే ఆ డ్రగ్స్ వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు కూడా చెప్తున్నారు. సో డ్రగ్స్కి అడాప్ట్ అయిన వాళ్ళని రిహాబిలిటేషన్కి పంపించిన తర్వాత దానివల్ల కొన్ని చిన్న నేరాలు చేస్తూ కూడా వాళ్ళు పోలీసుల దృష్టికి వస్తున్నారు. వాటికి పట్ల ఎలా చూడవచ్చు అంటారు? అంటే వాటి మీద విద్యార్థులకి ఈ పోలీసు కేసులు నమోదైతే వచ్చే నష్టాలు, వాళ్ళ భవిష్యత్తు గురించి. యూ రైట్, అబ్సల్యూట్లీ. అండ్ ప్రతి ఒక్కరికి ఇది గుర్తుపెట్టాల్సి ఉంటుంది. డ్రగ్స్ అనే విషయం చాలా సీరియస్ విషయం. అది ఇట్స్ ఒక చిన్న సామాన్యంగా జరిగే నేరాలు కాదు. అది డ్రగ్స్ కేసులో, డ్రగ్స్ నేరంలో మనం పాల్గొంటే, అందులో మనం పోలీస్ కేసులో మనం దొరికిపోతే చాలా నష్టాలు జరుగుతాయి. ఐ వుడ్ లైక్ ఎవ్రీబడి టు నో దిస్ దట్ ఒకసారి మనం ఇట్లాంటి కేసులో మా పేరు వస్తే ఖచ్చితంగా మనకు ఫ్యూచర్లో కూడా చాలా నష్టం జరుగుతాయి. వీ బికమ్ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మా మీద షీట్ ఓపెన్ అయిపోతాయి. మనం
ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక నేరగాడ్ లాగా మనం అయిపోతాము. మాకు సమాజంలో కూడా అట్లానే చూస్తారు. ప్లస్ దీనికి ఫ్యూచర్లో కెరియర్లో కూడా మీకు ఉద్యోగాల విషయంలో కూడా అన్ని రకాలంగా కూడా చాలా ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి ఇందులో. సో స్టూడెంట్స్ పర్టికులర్లీ హ్యావ్ టు బి వెరీ వెరీ అలర్ట్ అబౌట్ దిస్. అండ్ అఫ్ కోర్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూతో కూడా అది హెల్త్కి చాలా డ్యామేజ్ చేస్తుంది. మీరు అన్నట్టుగా అది కూడా కరెక్ట్. కొంతమంది దీనికి ఒక అడిక్ట్ అయిపోయి ఈ ఒక నేరం చేసే మార్గం మీద వచ్చేస్తారు. చిన్న చిన్న నేరాలు చేసి ఈ డ్రగ్స్ అనే కన్జంప్షన్కి సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ఆ విధంగా స్టార్ట్ అయ్యి ఇట్ ఆల్సో లీడ్స్ టు అదర్ థింగ్స్. ఫస్ట్ కొంత ఈ గంజాయి ఇట్లాంటివి డ్రగ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అది ఒక స్థాయి అన్నమాట. కానీ దాని తర్వాత నెక్స్ట్ స్థాయికి వెళ్ళిపోతారు. అది కూడా ఈ స్థాయి నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్థాయిలో ఈ కెమికల్ డ్రగ్స్ ఈ విచ్ కెన్ బి దేర్, దీస్ ఆర్ ద వన్స్ దెన్ విచ్ ఆర్ వెరీ వెరీ సీరియస్ అఫెన్సెస్. అది చాలా ఎక్స్ట్రీమ్లీ సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి. అది సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఎవ్రీబడి. అది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దారియే తప్పు, ఈ దారి మీద వెళ్ళకూడదు అస్సలు. ఇది అనవసరమైనటువంటి ఒక దారి, ఒక మార్గం, ఒక ప్రవర్తన. దీని మీదకి వెళ్ళకూడదు. దీంతో చాలా నష్టాలు జరుగుతాయి, ఏమాత్రం లాభం లేదు. సో దిస్ హాస్ టు బి అవాయిడెడ్ అట్ ఆల్ కాస్ట్. ఈ ఏజ్లో ఒక కొత్త వయసులో యంగ్ ఏజ్లో ఎవ్రీబడి మస్ట్ ఫోకస్ ఆన్ దేర్ కెరియర్ అయితే ముఖ్యమైనది. ఫ్యామిలీ లైఫ్ ఉంది, కెరియర్ ఉంది. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. అండ్ దీని మీద గవర్నమెంట్ వెరీ సీరియస్ ఉన్నారు. గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది, పోలీస్ చాలా సీరియస్ ఉంది. దీని మీద జీరో టాలరెన్స్ ఉన్నాయి. ఏమాత్రం ఇందులో తప్పించుకునే వీలు లేదు. ఏమాత్రం ఇందులో క్షమాపణ కానీ ఇట్లా ఏం జరగదు. సో వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అండ్ ఆల్రెడీ మేము నిఘా పెట్టే ఉన్నాము, వాచ్ పెట్టే ఉన్నాము. సో కాబట్టి ఇందులో ఖచ్చితంగా చేస్తే మనం దొరకకుండా మనం చేయగలుగుతామని అట్లా ఆ డౌట్ కూడా ఎవరికి ఉండకూడదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దాట్ ద యూత్ focus on their career, focus on studies. They have to listen to their teachers, listen to parents, have positive role models in the society. అది ఉండాల్సింది. గ్రామీణ ప్రాంతాలకి దిశ యాప్ గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు ఫలితాలు ఎలా ఉంటున్నాయి సార్? మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి అత్యధికంగా పట్టణాల్లోకి వచ్చే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి అంటే దిశ ఉండేటువంటి దిశ యాప్ అనేది ఒక ఇంపార్టెన్సీ, ఆ దిశ యాప్కు ఉండే ఇంపార్టెన్సీని ఎలా పరిచయం చేస్తారు? అంటే పూర్తి స్థాయిలో అంటే దిశ అనేది ఓ చట్టం చేయబోతున్నారు, తొందరలో చట్టం కాబోతుంది, దాని ద్వారా అంటే మహిళలపై అగాత్యాలు చేసే వాళ్ళ మీద ఈ పీరియడ్లో శిక్ష పడుతుంది అనేది ఒక కాన్సెప్ట్ అయితే, దిశ వల్ల అప్పటికప్పుడు జరిగేటువంటి ఏదైతే వాళ్ళ మీద జరిగేటువంటి లైంగిక దాడి కావచ్చు, ఇతర ఏదైనా కావచ్చు, దాన్ని తప్పించుకోవడానికి దిశ యాప్ గురించి గ్రామీణ ప్రాంతంలోని మహిళలకి ఏ స్థాయిలో తీసుకెళ్ళబోతున్నారు? అంటే వాళ్ళకి త్వరగా అవగాహన అవి దాన్ని తొందరగా ఒక మొబైల్ని తీసుకుని దానిలో ఆ దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకునే దానికి పోలీసు శాఖ నుంచి ఎటువంటి ప్రయోగాత్మకమైన కొత్త పందాలు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది? 100%. ఇన్ఫ్యాక్ట్ టు బి ఆనెస్ట్ విత్ యూ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్. అంటే కృష్ణా జిల్లాలో ఎక్కువ మీకు రూరల్ ప్రాంతం ఎక్కువ, అర్బన్ సిటీస్లోకి వచ్చేపాటికి విజయవాడ ఉండేసి సిటీస్కి వచ్చేస్తాం, గుడివాళ్ళ అంటే సిటీస్కి వస్తాం. అరే రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ ఆ మహిళలు అగాత్యాలకి ఇదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే చిన్న మైనర్ బాలికలు కావచ్చు, బయటికి షాపులకి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే మహిళలు కావచ్చు, వాళ్ళంటూ 100%. ఇన్ఫ్యాక్ట్ టు బి ఆనెస్ట్ విత్ యూ, ఈ గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. నో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సర్ప్రైజింగ్గా మహిళలకి ఈ గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో కూడా దిశ మీద మంచి అవగాహన ఆల్రెడీ వచ్చినట్టుంది. మాకు చివరి స్థాయిలో, ఊరు స్థాయిలో, క్షేత్రస్థాయిలో కూడా ఫంక్షనరీస్ ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సచివాలయం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినాయి. దానికి భాగంగా ఇప్పుడు ప్రతి 50 ఏళ్ళ మీద ఒక వాలంటీర్ ఉన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉంటుంది. కొన్ని గ్రామాల్లో 2 కూడా ఉన్నాయి, పెద్ద గ్రామాల్లో 3 కూడా ఉన్నాయి. ప్రతి సచివాలయంలో మాకు కూడా ఒక మహిళా పోలీస్ కార్యదర్శి ఉంటారు, మహిళా పోలీస్ ఉంటారు. సో ఇప్పుడు మా డిపార్ట్మెంట్ యొక్క రీచ్ కూడా చివరి దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మేము రోజు ఒక సచివాలయం స్థాయిలో ఉన్న మహిళా పోలీస్కి 2,000 జనాభా ఇంచుమించుగా చూస్తే అంత మేబీ 300 ఫ్యామిలీస్ అంట అట్లా ఉంటుంది. వారు చాలా ఎఫెక్టివ్గా ఈ గత కొన్ని 6-7 మంత్స్ నుంచి కూడా ఎఫెక్టివ్గా మధ్యలో వెళ్ళిపోయి అందరికీ అవగాహన కల్పించి స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి మ్యాక్సిమం దాదాపుగా దిశ యాప్ మీద పూర్తి స్థాయిలో అవగాహన చేయగలిగారు. టెస్టింగ్ కూడా చేయించగలిగారు, డెమో కూడా చేయించగలిగారు. సో చాలా మంచి అవగాహన ఉంది. మాకు ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి, కాల్స్ కూడా వస్తూ ఉంటాయి, మనం దాన్ని రెస్పాండ్ కూడా అవుతూ ఉంటాము.
మీరు వచ్చిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మీరు తీసుకొచ్చిన డాష్ బోర్డ్ ఒకటి, అంటే ఒక 60 రోజుల్లో ఒక షార్ట్ షీట్ వేసి ఆ కేసు ఎంతవరకు వచ్చిందనేది ఆ పరిణితి తెలుసుకునే విధంగా కూడా డాష్. యా సో యాక్చువల్లీ చాలా విషయాలు, చాలా ఇంపార్టెంట్ కేసులు కొన్ని సందర్భాల్లో ఉండిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అందులో త్వరగా ఇన్వెస్టిగేషన్ ఫినిష్ అవ్వకపోతే, త్వరగా ఛార్జ్ షీట్ కోర్టుకి మనం వేయకపోతే అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగదు, సత్వర న్యాయం జరగదు. సో ఈ సత్వర న్యాయం అందించే ఉద్దేశంతో మేము ఈ డాష్ బోర్డ్, ఒక గెక్కో డాష్ బోర్డ్ పెట్టాము. గెక్కో అర్థం GECO, గ్రేవ్ ఒఫెన్సెస్, ఎకనామిక్ ఒఫెన్సెస్, సైబర్ నేరాలు. ఈ 3 కేటగిరీస్లో ఉన్నటువంటి నేరాల మీద ఏదైతే దర్యాప్తు జరుగుతూ ఉంటుంది అవి ఎప్పుడూ కూడా సీనియర్ ఆఫీసర్ దృష్టిలో ఉండాలి. దాని యొక్క స్టేటస్ ఏంటి ఎప్పుడు కూడా మాకు తెలియాల్సిందే. అందులో ఒక స్కోర్ ఇస్తున్నాం మేము. ఆ స్కోర్ చూస్తే మీకు వెంటనే అర్థమైపోతుంది దట్ ఈ మా సబ్ డివిజన్ పరిస్థితి ఏంటి, మా జిల్లా పరిస్థితి ఏంటి, మా సర్కిల్ పరిస్థితి ఏంటి, మా స్టేషన్ పరిస్థితి ఏంటి. సో ఒక పై స్థాయి అధికారి యొక్క పర్యవేక్షణతో తప్పించకుండా, పర్యవేక్షణ నుంచి మిస్ అవ్వకుండా ఎన్ని ఇంపార్టెంట్ కేసులు దర్యాప్తు ఇన్ టైం జరిగి సత్వర న్యాయం పబ్లిక్కి అందించే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు యూ విల్ సీ దట్ వీ విల్ హ్యావ్ ఫాస్టర్ ఇన్వెస్టిగేషన్ అండ్ వీ విల్ హ్యావ్ ఫాస్టర్ జస్టిస్. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఫలితాలు, అంటే మొన్న మీరు చూపించినప్పుడు డాష్బోర్డ్లో 48% ఉందని పెరిగిందంటారా? దాని శాతం ఏమైనా పెరిగిందంటారా? లేదంటే క్రైమ్ ఎఫెన్సెస్కి వచ్చేపాటికి త్వరగా ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేయడం కుదరదు. అలాంటి వాటిని ఒకవేళ అంటే 60 days దాకా ముద్దాయి దొరకపోతేనో అలాంటి సందర్భాల్లో ఈ కంప్లైంట్ అందులోకి తీసుకెళ్తే దానికి మనం చూపించే స్కోర్ ఉంటుందంటారా అవకాశం? 100%. సో యూ సీ ప్రతి నేరంకి ఒక చట్టంలోనే ఉంది ఎన్ని రోజులు ఇది కంప్లీట్ అవ్వాలి. మ్యాక్సిమం 60 days ఉంటాయి, కొన్ని నేరాలకి 90 ఉంటాయి, కొన్ని దానికి 180 ఉంటాయి. ఇవన్నీ సో ఇప్పుడు ఒక కేసులో ముద్దే దొరకలేదు అనుకోండి, మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ గెకో డాష్ బోర్డ్లో మాకు కనపడతాయి ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, 60 days అయిపోతూ ఉన్నాయి. అది రోజు కనపడతాయి, అది రోజు సూపర్వైజరీ ఆఫీసర్కి కనపడతాయి. సో దాని మీద ధ్యాస పెడతాము. లేకపోతే ఏమవుతుంది, పోలీస్కి చాలా వర్క్స్ ఉంటాయి. పోలీస్ ఈజ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్. బందోబస్తులు ఉంటాయి, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఉంటాయి, పెట్రోలింగ్ చేయాల్సి ఉంటుంది. రకరకాలంగా వర్క్ ఉండడం వల్ల మనం కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి కేసెస్ని మన దృష్టి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అప్పుడు అవి జరగదు, మనం దృష్టి పెడతా ఉంటాము. ఇప్పుడు 100% కేసెస్లో మనం సాల్వ్ చేయగలుగుతామనే కాదు, అది గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. అది ఇంపాసిబుల్, హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు డూ 100% కేసెస్ ఇన్ టైం. బట్ ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు మా దృష్టికి అన్నీ కూడా వస్తూ ఉంటుంది. సో 100% గ్యారంటీగా మనం ఏం చెప్పగలుగుతాము, దట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మన సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పడతాయి, దాని మీద ధ్యాస పడతాయి. సో ఎఫర్ట్స్ పడాలి, ధ్యాస పడాలి, ఖచ్చితంగా రిజల్ట్ కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అదే మా సంకల్పం, అదే మా కాన్సెప్ట్ కూడా. అంటే డైలీ 100 ఒకటి, తర్వాత స్పందన ఒకటి, దాని మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేశారు. మనం డైలీ 100 ధర వచ్చే కాల్స్ని రిసీవ్ చేసుకోవటం, బాధితుడికి తక్షణమే న్యాయం అందే విధంగా, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దే విధంగా కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈ మధ్య కృష్ణా జిల్లా పోలీస్ దీని మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా డైలీ స్పందనలో పెడితే అర్జీలు స్వయంగా స్వీకరించి దాని మీద ఆ పోలీస్ స్టేషన్కి రిఫర్ చేయడం, దాని మీద ఫలితాలు ఎలా? దాని మీద ఇప్పటికే మాకు ఆల్మోస్ట్ 3 months దాదాపుగా అయింది. ఈ ప్రతిరోజు స్పందన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన కాలం నుంచి మాకు రోజు ఫిర్యాదుదారులు వస్తూ ఉంటారు. దాని మీద 95% మేము ఇప్పటికే మాకు వచ్చిన ఫిర్యాదులన్నీ క్లోజ్. మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్, ఈ డైల్ 100 ఎన్ని చేయడం వల్ల కొన్ని కేసులు కూడా సెక్టర్ తగ్గిందంటారు. అంటే కొన్ని కేసులు నమోదు అవ్వకుండా చర్యలు చేపడుతున్నారు, పోలీసు దాని మీద పనిచేస్తున్నారు అనేది. డెఫినెట్లీ చాలా ఫ్యామిలీలు విడిపోకుండా కలిసి 498 ఇష్యూస్లో విడిపోకుండా మనకు చేసే కౌన్సిలింగ్ వల్ల ఇప్పుడు కలిసి ఉంటున్నారు. అదేవిధంగా ఇంకొక వైపు చాలా సిచ్యువేషన్స్లో, చాలా పరిస్థితుల్లో ఒక దుష్ప్రవర్తన, ఒక దుర్స్వభావం ఉన్న మనిషితో ఆ ఉమెన్ని కూడా మనం లీగల్గా ఎలా విడిపోవాలి, ఎలా ఒక కొత్త జీవనం స్టార్ట్ చేయాలి అని అవి కూడా మనం చేయగలిగాము. సో ఈ 2 సిచ్యువేషన్స్ కూడా మనం చేసే కౌన్సిలింగ్స్ వల్ల, ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లో జరిగే కౌన్సిలింగ్స్ వల్ల అది చాలా కేసెస్లో న్యాయం జరిగే సందర్భాలు ఉన్నాయి. అంతేనా? అంటే ఈ కౌన్సిలింగ్కి వచ్చేటువంటి వ్యక్తులు అంటే గతంలోనే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అక్కడ కేసులు నమోదయ్యి ఉంటాయి, కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి వేదికగా అనే ఈ ప్రయత్నం అంటారా, లేదంటే కనుక కంపల్సరీ లేదు తప్పని పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేది అంటారా? మీరు ప్రత్యేకంగా
మహిళల గురించి ఈ 498A గురించి మాట్లాడితే అది ఒక వేరే ట్రాక్ ఉంటుంది. ఈ పరిష్కారం వేదిక ఏదైతే మనం స్పందన పెట్టామో అందులో అన్ని ఇష్యూస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ మహిళా రిలేటెడే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో బేసికలీ గ్రౌండ్ లెవెల్లో పరిష్కారం జరగకపోతే, యూనో పోలీస్ స్టేషన్ లేకపోతే సర్కిల్ ఆఫీస్ స్పందనతో వారు పూర్తిగా సాటిస్ఫై అవ్వకపోతే, ఏదైనా అర్జెంట్ ఇష్యూ మీద అర్జెంట్ యాక్షన్ వారికి కావాల్సి ఉంటుంది, కోరుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి, వేర్ ఎస్పీ జోక్యంతో వేరే డిపార్ట్మెంట్ వారు కూడా అందులో యాక్టివేట్ అయ్యి ఏదో ఒకటి తగిన చర్యలు తీసుకుంటారు. సో ఇట్లాంటి కేసెస్ అలాంగ్ విత్ అఫ్ కోర్స్ ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, బౌండరీ డిస్ప్యూట్స్, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఇష్యూస్ కమ్ టు అస్. ఈ స్పందనలో మాకు ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. మా స్థాయికి వచ్చినప్పటికీ ఖచ్చితంగా ప్రాసెస్ కొంత ఫాస్ట్ అవుతుంది. 100% అధికారులు కూడా, మన పోలీస్ అధికారులు ప్లస్ వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని విధంగా కూడా దాని మీద స్పందన త్వరగా అవుతాయి. ఖచ్చితంగా దాంట్లో దే గెట్ మోర్ సాటిస్ఫాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తాయి. ఒక పర్సన్కి, ఒక సిటిజన్కి మనం కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే, నమ్మకం కలిగించగలిగితే, నాకు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే నేను డైరెక్ట్గా ఎస్పీ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, నాకు ఆ ఒక కాన్ఫిడెన్స్ ఉంటే అది చాలా మంచి విషయం. అది మన ఓవరాల్గా మా ప్రయత్నం అదే. ప్రతి ఒక్క పర్సన్కి, కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నాకు ఏదైనా సమస్య ఉంటే నేను డైరెక్ట్గా ప్రతిరోజు ఏ టైం అయినా ప్రతిరోజు వెళ్ళి ఎస్పీ గారి దగ్గర వెళ్ళి నా సమస్య గురించి చెప్పుకోవచ్చు. ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలని ఒక ప్రయత్నంతో మనం ఇది చేస్తున్నాం. అంటే దీనివల్ల లోకల్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించకుండా డైరెక్ట్గా స్పందనకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సార్. జనరల్ థింక్ చేసి అవకాశం ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా చూస్తే పెద్దగా జరగట్లేదు. అట్లా 20 to 30% అట్లా ఉంటాయి. 20% మ్యాక్సిమం 20% దాకా నా దగ్గరికి డైరెక్ట్ వస్తున్నారు. మ్యాక్సిమం ఫస్ట్ పోలీస్ స్టేషన్కే వెళ్తారు. వారికి కూడా ఈజీగా, సులభంగా, సహజంగా అయితే స్థానిక స్థాయిలోనే ఈజీగా పరిష్కారం జరుగుతాయి. అది జరగకపోతే ఏదో ఒక కారణం వల్ల జరగకపోతే అప్పుడు మా దగ్గరికి వస్తారు. 20% డైరెక్ట్గా కూడా వస్తారు, అది కూడా కరెక్టే. కానీ అది కూడా తప్పదు. యాజ్ ఐ సెడ్, పర్వాలేదు, ఈ సిస్టంలో వారు పై స్థాయికి సిస్టంలో ఎంటర్. దీనివల్ల వర్క్ ప్రెజర్ కూడా పెరుగుతుంది పోలీసు శాఖకి. దానివల్ల వర్క్ ప్రెజర్ కూడా పెరుగుతుంది. సో ఎక్కువ టైం కూడా ఇప్పుడు కృష్ణా జిల్లాలో పోలీసింగ్ ఇంకెక్కువ టైం కూడా పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎస్, అది కరెక్ట్. అది మీరు అనేది ఐ విల్ నాట్ సే ప్రెషర్, ఐ విల్ సే బాధ్యత పెరుగుతుంది. ఖచ్చితంగా మా మీద బాధ్యత పెరుగుతుంది. ఖచ్చితంగా మనం పబ్లిక్, ఏదైతే మన దగ్గర వచ్చే పబ్లిక్, వారి యొక్క సమస్యలు, వారి యొక్క ఇబ్బందులు అన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన మాకు బాధ్యత వచ్చేస్తుంది. అండ్ అది మనం యాక్సెప్ట్ చేస్తాము. మనం అందరూ కూడా, ఆల్ ఆఫీసర్స్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పోలీస్, ఆల్ ద స్టాఫ్, మేమందరూ కూడా ఆ విషయంలో సంకల్పం తీసుకుని ఉన్నాము. మనం కష్టపడడానికి సిద్ధం ఉన్నాము. మనం 100% అది యాక్సెప్ట్ చేస్తాము. మనం అది వి యాక్సెప్ట్ ఇట్ అండ్ వీ వాంట్ టు డూ ఇట్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీ. ఈ మధ్యకాలంలో అక్రమ మద్యం రవాణా ఒకటి, గుట్కా ఒకటి స్వాధీనం చేసుకునే కేసులు ఎక్కువ జరిగాయి. ఈ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో, చెక్ పోస్ట్ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదైనవి. సో ఈ మధ్యకాలంలో దాని యాక్టివిటీస్ అయినా తగ్గినాయి అంటారా, లేదంటే అదే కంటిన్యూ అవుతుందంటారా? అక్రమ మద్యం రవాణా, ఈ గుట్కా ఒకటి. సో ఈ మధ్యన విత్ రెస్పెక్ట్ టు గుట్కా ఖచ్చితంగా యాక్టివిటీస్ ముందు నుంచి పోల్చుకుంటే తగ్గినట్టు ఉంటుంది. 100% అది మనకు ద అవైలబిలిటీ ఆఫ్ గుట్కా ఇన్ ద మార్కెట్ అండ్ ద ట్రాన్స్పోర్ట్, అవన్నీ కూడా గతం నుంచి పోల్చుకుంటే ఇప్పుడు తగ్గినట్టు ఉంటుంది. మద్యం రవాణా ఈజ్ అ మోర్ కాంప్లెక్స్ ఇష్యూ. మన వీఆర్ అ బార్డర్ డిస్ట్రిక్ట్. మనకు చాలా లాంగ్ బార్డర్ ఉంది తెలంగాణతో. చిన్న ఊర్లు ఉన్నాయి. ప్రతి ఒక్క ఊర్లో చిన్న ఈ రహదారులు ఉన్నాయి. చిన్న చెక్ పోస్ట్ లేకుండా కూడా చిన్న పల్లాం నుంచి కూడా వచ్చే వీలు ఉంటుంది. చివరిగా చూస్తే, ఎందుకంటే ఇది ఊరే, ఒకే ఊరు, సగం ఇటువైపు సగం అటువైపు ఉండడం, ఒకే కుటుంబంలో కొంత సభ్యులు ఇటువైపు కొంత సభ్యులు అటువైపు ఉండడం వల్ల వీ హ్యావ్ అ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఎట్ ద బార్డర్. బట్ దాన్ని మేము చాలా ఎఫెక్టివ్గా ఎస్సీబీ యంత్రాంగం ద్వారా, మన పోలీస్ యంత్రాంగం ద్వారా, ప్లస్ మాకు ఉన్న ఎస్పీఓస్ సిస్టమ్, ఎస్పీఓ వ్యవస్థ, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ ద్వారా మనం కవర్ చేస్తున్నాము. సర్ప్రైజ్గా మారుస్తూ ఉంటాము. లొకేషన్ ఈరోజు ఇక్కడ పెట్టి రేపు ఇంకా వేరే చోట పెడతాం. ఇట్లాంటివి చేస్తున్నాము. సీనియర్ ఆఫీసర్స్ కూడా ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్టు అట్లా మనం అరేంజ్మెంట్ ఒక పెట్టాము. దానివల్ల ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా పెరిగింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి. సో అది మనం కంట్రోల్లో దాన్ని తీసుకువస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ
మద్యం రవాణా యాజ్ వెల్ యాజ్ నాటుసారా విషయంలో కూడా, మద్యం రవాణా విషయంలో కూడా ఇంతకు ముందు ఉన్న నేరగాడు ఎవరైతే ఇందులో పాల్గొన్నారో వాళ్ళని కూడా మనం స్టేషన్కి పిలిచి బైండ్ ఓవర్ చేసి గట్టిగా కౌన్సిలింగ్ చేస్తున్నాం. సో గతం ఒక 3 సంవత్సరం అంటే వీటికి కంప్లీట్ ఒక అంతం అంటూ లేకుండా పోతుంది సార్. అంటే కేసులు పెడుతున్నా సరే కాపుసారా కాసా వాళ్ళు రెగ్యులర్ అది వాళ్ళు కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. సో దాని మీద చర్యలు తీసుకుంటున్నారు, ఎస్సీబీ తీసుకున్నారు, డైరెక్ట్గా లా అండ్ ఆర్డర్ పోలీస్ అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు, కాపుసారా మీద దాడులు చేస్తున్నారు. పోతే తర్వాత అక్రమ మద్యం రవాణా కూడా అలా జరుగుతుంది, గుట్కా కూడా అలాగే జరుగుతుంది. అంటే ఎన్నిసార్లు కేసు కట్టినప్పటికి కూడా వాళ్ళు రిపీట్ అయ్యానే అవుతుంది. దాన్ని కంప్లీట్ మనం అంటే ఇప్పుడు కొంతవరకు తగ్గి ఉండవచ్చు. అంటే మీరు వచ్చిన తర్వాత అంటే గతంలో ఉన్నటువంటి అంటే ఈ లాక్డౌన్ తర్వాత ముందు తరగతి కానీ తర్వాత కానీ లాక్డౌన్ సమయంలో కానీ ఉన్న కేసులు ఇప్పుడైతే లేవు, కొంతవరకు కంట్రోల్ అయింది. పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇంకేదన్నా స్పెషల్గా పూర్తిగా కంట్రోల్ మేము సమాజం నుంచి నేరంని ఫినిష్ చేద్దామని అట్లా ఏం లేదు. పూర్తిగా ఏ నేరం కూడా మనం ఫినిష్ చేయలేము. నేరం, offense, crime is a part of society. Every society has a crime. There is no society in the world where there is no crime. మీరు యూఎస్లో, యూకేలో, యూరోప్లో పెద్ద పెద్ద సూపర్ పవర్స్ దగ్గర కూడా చూస్తే అక్కడ ఆ సొసైటీలో కూడా క్రైమ్స్ ఉంటాయి. యూ మస్ట్ అండర్స్టాండ్ క్రైమ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ. మనము యాజ్ అ పోలీస్, యాజ్ అ గవర్నమెంట్ మనం క్రైమ్ని వీలున్నంత వరకు మనం ప్రివెంట్ చేస్తాము. జరిగినప్పటికీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి డిటెక్ట్ చేసి న్యాయం చేసే ఒక ప్రయత్నం చేస్తాము. 100% మనం ఏ క్రైమ్ని పూర్తిగా ఆపగలుగుతామనే అది ఒక అసాధ్యమైన సినారియో అది. బట్ కంటిన్యూస్గా మాకు ప్రయారిటీస్ ఉంటాయి. సో మేము మా కృష్ణా జిల్లాలో మాకు బార్డర్ జిల్లా కాబట్టి మా ప్రయారిటీగా మేము ఈ మద్యం రవాణా మీద బాగా ప్రయారిటీ పెడతాము. అదేవిధంగా ఈ నాటుసారా మీద బాగా ప్రయారిటీ పెడతాము. ఆ ప్రయారిటీని బట్టి మనం ముందుకు పోతూ ఉంటాము, దాని మీద బాగా ధ్యాస పెడతాము. అండ్ దేర్ విల్ బీ ఇంప్రూవ్మెంట్. మా ఉద్దేశం ఏంటంటే దే షుడ్ బి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దిస్. రిపీటెడ్గా చేసిన వారికి మనము హెవీ ఫైన్స్ ఇప్పుడు ఇంపోజ్ చేస్తున్నాము. అదేవిధంగా దాని తర్వాత కూడా ఎవరైనా రిపీటెడ్గా చేస్తూ ఉంటే వారిపైన ఇప్పుడు ఈ పీడీ యాక్ట్ ప్రొసీడింగ్స్ తయారవుతున్నాయి. పీడీ యాక్ట్ అర్థం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, ఆ గుండా యాక్ట్ మనం ప్రొసీడింగ్ తయారు చేస్తున్నాము. సో దానికి కూడా ఎవరైతే ఇది రిపీటెడ్ అఫెన్సర్స్ ఉంటారో వాళ్ళ మీద మనం ప్రత్యేకంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఇప్పుడు యాక్టివేట్ చేశాము. దానికి కూడా కొన్ని రిజల్ట్స్ కనపడతాయి తొందరగా. అంటే ఈ మధ్యకాలంలో మనం కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే చెక్ పోస్ట్ దాటి అంటే ఇతర మద్యం తీసుకొచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయారు, వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల కొంతవరకు తగ్గింది అనేది ఒకనైతే లేదు, కొత్త దారుల్లోనే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు, అక్రమ మద్యం ఎక్కువ వస్తుంది అనేది ఒక వాదన. అయితే అంటే ఈ రెండు వాదనలకి కూడా పోలీసు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని మీరు చెప్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అక్రమ మద్యం మీద దాడులు అని చెప్పని కామన్గా మళ్ళీ మరుసటి రోజు కథనాలు వస్తున్నాయి. అయితే దీన్ని అంటే ఎలా చూడవచ్చు అంటారు టోటల్గా? అసలు అంటే పూర్తిగా మనం దాన్ని కంట్రోల్ చేస్తున్నారంటారా, కంట్రోల్ చేయట్లేదని చెప్తున్నాం? అది మామూలుగా ఏంటంటే దీనికి కొన్ని చెక్ పెట్టే విధంగా ఆ ప్లాన్స్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ ఎఫెక్టివ్లీ. యాజ్ ఐ సెడ్, ఒక మొత్తం డిపార్ట్మెంట్, ఒక ఎస్సీబీ అనే ఒక డిపార్ట్మెంట్ మొత్తం ప్రత్యేకంగా ఈ పని మీద ఉంటుంది. అదేవిధంగా పోలీస్ కూడా బార్డర్ ఏరియాస్లో చాలా దీన్ని ప్రయారిటీగా పెట్టుకుంటూ ఉంటారు. మన హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఫోర్స్ చాలామంది కంటిన్యూస్గా వెస్టర్న్ ఏరియాస్లో నూజివీడ్, నందిగామ సబ్ డివిజన్స్లో హెడ్ క్వార్టర్ నుంచి ఫోర్స్ కూడా అక్కడ బై రొటేషన్ డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో టోటలీ ద అటెంప్ట్, the objective, the goal is to completely control it, and practically improvements are happening on the ground. Obviously, as I said, complete 100% control చేయాలంటే ఇంకా మాకు ఫోర్స్ పెంచుకోవాల్సి ఉంటుంది, చెక్ పోస్ట్ పెంచుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనం ప్రాసెస్లో చేస్తాము. కానీ వీ హ్యావ్ మెనీ ప్రయారిటీస్ దట్ ఆర్ టు బి అటెండెడ్. ఒక పోలీస్ స్టేషన్ స్థాయిలో మర్డర్స్ ఉంటాయి, రేప్లు ఉంటాయి, బందోబస్తులు ఉంటాయి, విఐపి సెక్యూరిటీ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, దొంగతనాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అన్ని దాని మీద ఆల్ దీ సబ్జెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ టు అస్. వీ కెనాట్ సే దట్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ అన్ని వర్క్స్ని కూడా అటెండ్ అవ్వాలా. ద అటెన్షన్ ఆఫ్ ద పోలీస్ హ్యాస్ టు గో ఆన్ ఎవ్రీథింగ్. సో కాబట్టి గివెన్ దట్ కాంటెక్స్ట్, ద ప్రయారిటీ కంటిన్యూస్ టు బీ ఇన్ బార్డర్ ఏరియాస్, ద ప్రయారిటీ కంటిన్యూస్ టు బీ ఆన్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్, అండ్ ఇన్ నాటుసారా ఏరియాస్ ఇట్ కంటిన్యూస్ టు బీ ఆన్ ది నాటుసారా. అండ్ ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా చేయాల్సి ఉంటుంది, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసే వీలు పడుతుంది. 100% దెర్ ఈస్ స్కోప్ టు ఇంప్రూవ్ ఇట్.
డెఫినెట్లీ యూనో దేర్ విల్ బి మనం ఒక రూట్ నుంచి వచ్చే 100% సర్వుని మనం పట్టుకోలేము, అది ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క వచ్చే వెహికల్ మనం చెక్ చేస్తూ ఉంటాము, కానీ రష్ అవర్స్లో ర్యాండమ్ చెక్కింగ్స్ చేయాల్సి ఉంటుంది. మనం అన్ని వెహికల్స్ని ఆపిస్తే హైవే మీద ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది. యూ అండర్స్టాండ్, ద హైవే ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ, ఇఫ్ వీ ఇన్సిస్ట్ ఆన్ స్టాపింగ్ ఎవ్రీ వెహికల్ అండ్ దెన్ చెకింగ్ ఇట్ థరోలీ పూర్తిగా, there will be miles long, kilometers long traffic jam. So in peak hours we do random checkings, we go as per information, we go as per suspicion. In lean hours we check every vehicle. Night time మనం చెక్ చేస్తూ ఉంటాము, ఆడ్ అవర్స్లో చెక్ చేస్తూ ఉంటాము, సర్ప్రైజ్గా చెక్ చేస్తూ ఉంటాము. సో అవి అన్నీ కూడా ఒక స్ట్రాటజీగా, ఒక పద్ధతిబద్ధంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. అక్రమ ఇసుక రవాణా లాస్ట్ 6 months నుంచి పూర్తి స్థాయిలో తగ్గిపోయినట్టు కొంతవరకు కంట్రోల్ అయింది. అంటే మీరు వచ్చిన తర్వాత, అంటే ఎస్జీబీ ద్వారా చాలా రైట్స్ జరిగాయి, దాని తర్వాత కంట్రోల్ అయింది. అంటే కేవలం మీరు వచ్చిన తర్వాతే దానికి కంట్రోల్ అయింది. నో, ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే ఇసుక విషయంలో ఆల్మోస్ట్ గవర్నమెంట్ పాలసీ మారినప్పటి నుంచి కంట్రోల్ ఉంది. గతంలో కూడా పాలసీస్ చాలా గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చింది. ఆ పాలసీస్లో జేబీ కన్స్ట్రక్షన్స్కి కూడా పాలసీస్ ఉంది. అప్పటి నుంచి ఇట్ ఇస్ స్ట్రాంగ్. ఇసుక అక్రమ రవాణా కంటిన్యూ అవుతూనే ఉండేది. సో ఈ పెద్ద స్కేల్లో కంటిన్యూ. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల తగ్గింది? I'll tell you honestly speaking, we have done total analysis on the subject. లార్జ్ స్కేల్లో ఎక్కడ కూడా ఇసుక రవాణా ఇప్పుడు అక్రమంగా జరగట్లేదు. నేను మీకు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, ఇది 100% కాన్ఫిడెన్స్తో. 100% ఇసుక అక్రమ రవాణా లాస్ట్ 6 months నుంచి ఆగిపోయింది. Yes. అంటే అంతకుముందు పాలసీస్ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది, కానీ ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది. కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మీరు తీసుకున్న చర్యలు ఏంటంటే ఉన్న పడంగా ఇలా కంట్రోల్ కానీ. సో మేము సేమ్ థింగ్, మేము ప్రతి రీచ్లో కూడా మానిటరింగ్ పెట్టాము. చాలా రీచెస్లో సీసీ కెమెరాస్ పెట్టాము, డిపోస్ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టాము. సేమ్ థింగ్ యూనో రొటేటింగ్ చెక్ పోస్ట్, మొబైల్స్, హ్యాండ్ మొబైల్స్ ఉన్నాయి మాకు, పెట్రోలింగ్ వెహికల్స్ ఉన్నాయి. ప్లస్ మేము ఎవరైతే లోకల్ స్థాయిలో ఎవరైతే జస్ట్ ఆ ట్రాన్స్పోర్టే కాకుండా ఎవరైతే దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, దాని వెనక ఎవరైతే దాన్ని సపోర్టింగ్ ఇస్తున్నారు, ఏమి దాని గురించి ఎవరున్నారు ఏంటి అని పట్టించుకోకుండా చాలా హార్ష్గా దాని మీద మనం పడి దాన్ని కంట్రోల్ చేసాము. పొలిటీషియన్స్ పేరు మాకు కూడా మీరు ఎంతో అని చెప్పారు, ఇలాంటి విషయాల్లో ఎవరు అనే దాని మీద కంట్రోల్ అయింది. మేము ఈ ఇసుక విషయంలో హూఎవర్ వాజ్ ఇన్వాల్వ్డ్, హూఎవర్ వాజ్ సపోర్టింగ్ ఇట్, గవర్నమెంట్ నుంచి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఉండేది దట్ డూ నాట్ పర్మిట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ శాండ్ ఇన్ ద స్టేట్. క్లియర్ డైరెక్షన్. ఎవరు చేసినా కూడా పట్టించుకోకుండా స్ట్రైట్గా దాని మీద ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. కరెక్ట్గా అదే జరిగింది. అండ్ యూనో టుడే ఇసుక విషయంలో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ అ లార్జ్ స్కేల్. యూనో మేబీ ఒక చిన్న పల్లెటూరులో పర్సనల్ కన్జంప్షన్కి సంబడి మేబీ టేకింగ్ ఇట్ ఫ్రమ్ ద విలేజ్లో దగ్గరున్న గెడ్డ నుంచి ఏదో చిన్న తీసుకుని సొంత ఇల్లు కట్టడానికి అట్లా చేసుకుంటుంటారు, కానీ అబ్సల్యూట్లీ నో ఆర్గనైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ శాండ్ ఇస్ పర్మిటెడ్. బాగా గట్టిగా దీని మీద గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండేది. అంటే ఓన్లీ ఇది కృష్ణా జిల్లాలో మాత్రమే ఉంది సార్, ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మాత్రమే ఇసుక రవాణా 100% కంట్రోల్ అయ్యింది. ముందు అక్రమంగా తరలించి ఇసుక ఏదో కంట్రోల్ అయింది. మిగతా జిల్లాల్లో కొన్ని ఉండుండొచ్చు. అది దాని గురించి నేను చెప్పలేను, కానీ మన జిల్లా గురించి ఐ కెన్ సే ఇట్ వెరీ వెల్. మీ జిల్లాలో మాత్రం కంట్రోల్ అంటే దాని మీద తీసుకున్నటువంటి చర్యల వల్ల అంటారు, అంటే ఎన్ఫోర్స్మెంట్ పెరగటం వల్ల, అంటే మిగతా జిల్లాలు కూడా ఇదే తీరుని అమలు చేస్తే కంట్రోల్ అవుతే అవకాశం ఎక్కువ ఉంది కదా అని. అంటే దొంగ బిల్లులు సృష్టించుకోవడం, అంటే ఆ బిల్లుల ద్వారా ఒకే బిల్లుని మళ్ళీ రిపీట్ చేసి ఇసుకతో నాకు సో నేను ప్రకాశం జిల్లా గురించి నాకు ఐడియా ఉంది. నేను అక్కడ పని చేశాము, అక్కడ కూడా టోటలీ కంట్రోల్లో ఉంది. అక్కడ కూడా నాకు ఐడియా ఉంది. అక్కడ పెద్ద రీచెస్ కూడా లేదు. కృష్ణా జిల్లాలో రీచెస్ ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇక్కడ మాకు కృష్ణా నది ఉంది, అవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగా ఉండేది. ఇక్కడ కొంచెం రీచెస్ ఎక్కువ ఉన్నాయి, మానిటరింగ్ ఎక్కువ, ఆపరేషనలీ ఇట్ ఇస్ టఫ్. ప్రకాశం దే వాజ్ నాట్ మచ్ శాండ్ అవైలబుల్ ఎనీ హౌ, సో బట్ అక్కడ కూడా కంట్రోల్లో ఉంది అని. సో ఈ 2 జిల్లాల గురించి నాకు అవగాహన ఉంది. అంటే క్వశ్చన్ సార్, మామూలుగా డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు వచ్చిన తర్వాత పని ఒత్తిడి పెరిగిందని చెప్పని సిబ్బందిలో కొంత అసహనం ఉంది. ఆ తర్వాత సేమ్ టైము మిమ్మల్ని బ్రాండ్ ఇమేజ్గా కూడా తీసుకుని పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఈ రెండిట్లో ఎలా చూడొచ్చు అంటారు? అంటే అసహనాన్ని పోగొట్టడానికి ఏం చేస్తారు, సేమ్ టైం ఒక బ్రాండ్ ఇమేజ్తో పనిచేస్తున్నారు. అంటే సిద్ధార్థ్ కౌశల్ అనేది ఆటోమేటిక్గా మీరు జిల్లాకి రాకముందు నుంచి కూడా ఒక మంచి గుడ్ నేమ్ ఉండే.
ఆ తర్వాత ఆ పరిస్థితుల్లో ఆఫీసర్స్ అందరూ కూడా కొంచెం స్ఫూర్తితో పనిచేస్తున్నారు. ఈ రెండింటిని ఎలా కంపేర్ చేసి చూడొచ్చు అంటారు? అది సాధ్యమే. టు బి ఆనెస్ట్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద సపోర్ట్ దట్ ఐఎమ్ గెటింగ్ అండ్ ద కోఆపరేషన్ దట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ది స్టాఫ్, ఆఫీసర్స్ నుంచి, మెన్ నుంచి మంచి మాకు సపోర్ట్ వస్తూ ఉంది. మేము ఏ విధంగా మనం పబ్లిక్కి ప్రతిరోజు స్పందన పెట్టాము, మా స్టాఫ్కి కూడా అంటే కొన్ని కార్యక్రమాలు మీరు ఎక్స్ట్రా పెట్టారు. పోలీస్ మొయిలైన భారాన్ని కూడా మీరు వాళ్ళ మీద వేసిన దానికి కొంచెం అసంతృప్తితో ఉంటారు. సో నేను ఇప్పుడు స్టాఫ్ కోసం కూడా, మా ఇంటర్నల్ సిబ్బంది కోసం కూడా అంతర్గత స్పందన పెట్టాము. ప్రతిరోజు కూడా హోంగార్డ్ స్థాయి, కానిస్టేబుల్ స్థాయి అధికారులు నా దగ్గర వచ్చి పర్సనల్గా నాతో కలిసి వారి యొక్క సమస్యల్ని నాకు ఫ్రీగా చెప్పడం, వారి యొక్క పరిష్కారం జరగడం రోజు జరుగుతూ ఉంది. జస్ట్ ద వే స్పందన ఇస్ కండక్టెడ్, ఎవ్రీడే మనం అంతర్గత స్పందన కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో మాకు డైరెక్ట్గా కూడా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. సో ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద సపోర్ట్. మనం తీసుకున్న ప్రతి స్టెప్కి కూడా, ఇప్పటిదాకా మనం చేసే ప్రతి ప్రోగ్రామ్కి కూడా మంచి స్పందనించి చాలా మనస్ఫూర్తితో చేసినట్టు నేను భావిస్తూ ఉన్నాము. అఫ్ కోర్స్, యాజ్ ఐ సెడ్, ఇన్ ఎవ్రీ ప్లేస్, మా డిపార్ట్మెంట్లోనే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, డిపార్ట్మెంట్సే కాకుండా ప్రైవేట్ సెక్టర్లో కూడా దేర్ ఈజ్ ఆల్వేస్ కొంత పర్సనాలిటీ టైప్స్ ఉంటాయి అన్నమాట. కొంతమంది దే మే నాట్ లైక్ టు, దే మే హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అది కూడా ఐ వెల్కమ్ దాట్. ఎప్పుడైనా ఒక పెద్ద గ్రూప్లో, ఒక పెద్ద ముఠంలో ఉండాల్సిందే, వేరే వేరే ఒపీనియన్స్ ఉండాల్సిందే, వేరే వేరే అభిప్రాయాలు ఉండాల్సిందే ఒకే సబ్జెక్ట్ మీద. కానీ చివరిగా వేరే అభిప్రాయం ఉన్నా సరే, వారి యొక్క ఫీలింగ్ వేరేగా ఉన్నా సరే, చివరిగా ఒక పద్ధతిబద్ధంగా, చట్టంపరమైన అండ్ శాఖాబద్ధంగా మనం చెప్పే పనిని అందరూ కూడా వచ్చి చేస్తారు. అది ఆ సమస్య అయితే లేదు మాకు. అంటే మీ ఎస్డిపిఓ సిఐ కన్నా సిద్ధార్థ్ ఘోషల్ ఎస్పీ స్థాయిలో ఉండి ఎక్కువ పని చేస్తారని చెప్తారు. పబ్లిక్ ఒపీనియన్, మన పబ్లిక్లో మీరు ఎక్కువ పబ్లిక్లో తిరుగుతుంటారు, సమస్యలు కూడా డైరెక్ట్గా వినేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చాలా కొత్త కాన్సెప్ట్లు తీసుకురావడం, కానీ మీరు పెట్టిన ఈచ్ వన్ టీచ్ వన్ ఏదో ప్రోగ్రామ్, దాన్ని కూడా అందులో భాగంగానే పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి, స్టూడెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకు అలాంటి కొన్ని డిజైన్స్ చేసుకోవడం వల్ల వర్క్ షెడ్యూల్ని ఎలా ఇచ్చేయగలుగుతారు మామూలు? సో కరెక్ట్, ఐ మీన్ ఇట్ ఈస్ ట్రూ. మనం కొన్ని ప్రోగ్రామ్స్ మనం పెట్టాము. సో ఈచ్ వన్ టీచ్ వన్ ప్రోగ్రామ్ పెట్టాము. అందులో భాగంగా పోలీస్ యంత్రాంగంలో ఉన్న ఐటీ నైపుణ్యం, ఐటీ తెలివి, అది మనం పెంచుకోగలిగాము. ఐటీ ట్రైన్డ్ పర్సన్స్ని మనం డబుల్ చేయగలిగాము. అదేవిధంగా ఈ దిశ ప్రోగ్రాంలో మనం వినూత్నమైన ఒక విక్టిమ్ సపోర్ట్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేశాము. అందులో భాగంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, మహిళా బాధిత ఉంటారు, వారికి మేము వెళ్ళి నాట్ ఓన్లీ మన ఇన్వెస్టిగేషనే కాకుండా ఇంకా ఏ రకమైన కూడా మారల్గా, ఫైనాన్షియల్గా, గవర్నమెంట్ వెల్ఫేర్ పరంగా అన్ని రకాలంగా కూడా మనం వారికి ఎలా సపోర్ట్ ఇవ్వగలుగుతామని అది కూడా మనం ఒక ప్రోగ్రామ్ పెట్టాము. సో మేము వీఆర్ టేకింగ్ మల్టిపుల్ ఇనిషియేటివ్స్. జెండర్ సెన్సిటైజేషన్ ఎక్సర్సైజ్ చేసాము. దాని భాగంగా ఆఫీసర్స్ అందరూ కూడా, ఎస్పీ కూడా అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ ఆల్సో వెంట్ టు ద హౌస్ ఆఫ్ ద విక్టిమ్స్. ఈ విక్టిమ్స్ యొక్క ఇల్లుకి వెళ్ళడం, వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకోవడం, పలకరించడం, అవన్నీ జరిగాయి. సో మనం ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా పెడతా ఉంటాము. వర్క్షాప్స్ పెడతా ఉంటాం. మేము సైబర్ క్రైమ్ మీద మేము ఒక పెద్ద వర్క్షాప్ పెట్టాము. అందులో మనం ప్రొఫెషనల్స్ని పిలిచాము, ఇండస్ట్రీ నుంచి పిలిచాము, లీగల్ ఎక్స్పర్ట్స్ని పిలిచాము, సైబర్ ఎక్స్పర్ట్స్ని పిలిచాము. ఆల్ ఆఫీసర్స్కి కొత్త అవగాహన వచ్చింది. దాని ద్వారా కూడా ప్రోగ్రామ్స్ మేము రెగ్యులర్గా పెడతా ఉంటాము. దానివల్ల కొంత పని మాత్ర పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఠీకే, డెఫినెట్లీ ద వర్క్ హ్యాస్ ఇంక్రీస్డ్. బట్ అవి అన్నీ కూడా చివరిగా మనం పబ్లిక్కి సత్వర న్యాయం చేసే ఉద్దేశంతో మా సేవలు, మా సంరక్షణలు పబ్లిక్కి ఇంకా బెటర్ మనం అందించగలిగే ఒక ఉద్దేశంతో మనం చేస్తున్నాం. కాబట్టి దాని మీద మ్యాక్సిమం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో యాక్సెప్ట్ చేస్తున్నారు మా యంత్రాంగం అంతా కూడా. జిల్లాలో పొలిటికల్ లీడర్స్ నుంచి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఆఫీసర్స్కి. అలాంటిది మీకు ఎదురైందా? మీరు నమ్మరు నేను చెప్తే కూడా, కానీ నిజంగా దట్ ఈస్ నాట్ ద కేస్ అట్ ఆల్. ఐ డోంట్ నో. అది ఉండేది, మేబీ అయి ఉండొచ్చు. నేను కూడా ఇక్కడ వచ్చిన ముందు నాకు కూడా అదే కొంతమంది సలహాలు ఇచ్చారు, దట్ అట్లా ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత అట్లా ఏమి ఇటువంటి నేను ఇప్పటివరకు అయితే నాకు మంచి సపోర్ట్ వచ్చింది. ఏ విషయంలో కూడా పొలిటీషియన్స్ దగ్గర నుంచి సహాయం కోరుతూ ఉంటే వారు చాలా ముందుకి వచ్చి చాలా మనస్ఫూర్తిగా సహాయం ఇస్తూ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటిదాకా కూడా మాకు ఇబ్బంది పెట్టడం, మాకు ఏదైనా అక్రమం ఏదైనా మాకు చెప్పడం అని ఏం జరగట్లేదు. చాలా
it has been very good. Lot of very good support is there from all the public representatives. అండ్ అందరూ కూడా మనం చెప్పే మాటలు మా ఇచ్చే అడ్వైజ్ మా ఇచ్చే సలహాలు అన్నీ కూడా బాగా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సో దట్ వే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సిచ్యువేషన్ హియర్. అండ్ యూ రైట్, నేను కూడా మీరు ఏదైతే అన్నారో అదే నాకు కూడా కొంతమంది చెప్పారు ముందు, కానీ ఆ సినారియో అయితే నేనైతే ఇక్కడ ఆ సినారియో అనుభవించలేదు ఇప్పటి వరకు. అంటే ఈ 6 monthsలో మీరు వచ్చిన తర్వాత కంప్లీట్ మీరు వివాదాస్పదంగా ఎక్కడ లేకుండా కంప్లీట్ పబ్లిక్ సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోవడంలోనే ఎక్కడ అలాంటి ఒత్తిళ్ళు లేవనేది ఒక క్లియర్గా చూడొచ్చు అంటారు. Absolutely, 100%. There has been no pressure at all for anything at all. So far it's been నాకు ఒక 100 days అయింది కరెక్ట్గా. ఈరోజు నాకు ఈ జిల్లాలో వచ్చి 100 రోజు అయింది, 100 days. ఈ 100 daysలో అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ నాట్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఇష్యూ ఫ్రమ్ ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్, నాట్ ఎట్ ఆల్. కరెక్ట్. కాంట్రవర్సీస్ కూడా ఐ మీన్ సి వీఆర్ మన ఫోకస్ చాలా క్లియర్గా ఉంది. మనం మంచి వర్క్ చేయాలని ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. డిపార్ట్మెంట్కి మంచి పేరు తేవాలని ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాం. గవర్నమెంట్కి మంచి పేరు తేవాలని ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాం. కాబట్టి న్యాచురలీ దెర్ విల్ బీ నో కాంట్రవర్సీ ఇన్ దాట్. ఏ మాత్రం మనం ఎప్పుడైనా టైం టు టైం మా సీనియర్ మా ఉచ్చాధికారులు వారి యొక్క గైడెన్స్తో వాళ్ళ యొక్క సూపర్విజన్తో ముందుకు పోతూ ఉన్నాం. ఎప్పుడైనా డౌట్ ఉంటే మనం సీనియర్ ఆఫీసర్స్తో అడిగి వాళ్ళ గైడెన్స్ తీసుకుని ముందుకు పోతూ ఉంటాము. సో ఆ విధంగా మ్యాక్సిమం కాంట్రవర్సీ లేకుండా జరగకుండా మనం ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం, చేయగలుగుతాము, అదే చేస్తామని మా ఉద్దేశం. ఈ పరివర్తన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు గొడవలు తగ్గినాయి సార్. అంతకుముందు చిన్న విషయాల దగ్గర కూడా కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి మనకి పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా తగ్గినాయి. అవి ఎలా చూడొచ్చు అంటారు? ఆ యాంగిల్ ఎలా చూడొచ్చు? డెఫినెట్లీ పరివర్తన్ వాజ్ అ వెరీ గుడ్ స్టెప్ టేకన్ బై ప్రీవియస్ ఎస్పీ రవీంద్ర సార్. అది మంచి ఒక ప్రోగ్రామ్ జరిగింది. అది మేము కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు అదే నేను మీకు ఇంతగా చెప్పాము. టుడే తిరువూరులో ఆ పరివర్తన యొక్క ఒక మీటింగ్ కూడా, అంటే సమస్యాత్మక ప్రాంతాలని ఎక్కువ శాతం మానిటరింగ్ చేస్తుంటారు. కరెక్ట్. సో అవే ఈరోజు తిరువూరు ప్రాంతాల్లో మనం ఆ మీటింగ్ పెట్టాము, పరివర్తన మీటింగ్ పెట్టాము. 100% ఉంటాయి. చేసి ప్రతి జరిగే విషయంని మనం స్టేషన్ దాకా తీసుకెళ్ళి దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం లేదు. అది అవసరం ఉండదు. అది వీ షుడ్ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది, పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది, పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ చాలా వరకు లోకల్ స్థాయిలో పరిష్కారం జరుగుతాయి. సో ఆ కాన్సెప్ట్తో ఈ పరివర్తన ప్రోగ్రామ్ కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటాం. అండ్ ఇట్స్ ఈల్డింగ్ గుడ్ రిజల్ట్. డెఫినెట్లీ చాలా విషయాలు పెరిగిపోయి పోలీస్ కేసుగా మారిపోయే సందర్భాలు ఉంటాయి, లేకపోతే ఇది ఉండకపోతే. సమస్యని పరిష్కరించడంలో కానీ మీ పాత్ర చాలా బాగుంటుంది. దానికి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? మైండ్ని ఎలా కూల్ చేసుకుని ప్రిపేర్ అవుతారు? అంటే జనరల్గా నవ్వుతూనే ఇలా సమస్యను పరిష్కరించుకున్న సందర్భాన్ని ఎలా ప్రిపేర్ అవుతుంటారు? అంటే మీ కింద నా ఆఫీస్కి అదొక సజెషన్ కానీ చెప్పండి. సో బేసికలీ ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొంత మనము ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నప్పటికీ మెంటల్గా మనము ప్రిపేర్ అయి ఉండాలి. నేను ఒక జిల్లా ఎస్పీ స్థాయిలో ఉన్నాము. అది చాలా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్, చాలా ఒక ఇంపార్టెంట్ క్రిటికల్ పొజిషన్ అనమాట. సో నేను నా మైండ్ సెట్టే అదే ఫిక్స్ అయిపోయాం. నా మైండ్ సెట్లోనే నేను ఫిక్స్ అయిపోయాం. ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ టైంకి అట్ దిస్ ప్రెజెంట్ మూమెంట్ ఇన్ మై కెరియర్, ఇన్ మై లైఫ్, దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 100% నా ఫోకస్, నా అటెన్షన్ దీని మీద ఉండాల్సిందే. కంటిన్యూస్గా నేను ఎలా ఈ స్థాయిలో ఉండి ఏ విధంగా మనం బెటర్ సంస్థాగతంగా, వ్యక్తిగతంగా ఎలా మనము బెటర్ పని చేయగలుగుతామని కంటిన్యూస్గా నా ఆలోచన అదే ఉంటుంది. అండ్ అదేవిధంగా నాతో పాటు ఉన్న టీం మెంబర్స్ కూడా వారి యొక్క లిమిటేషన్స్ ఏంటి, వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎలా మనం ఎలా అనుకూలంగా ఒక పని వాతావరణం సృష్టించి వారి ద్వారా కూడా మనం అనుకునే స్థాయికి ఎలా మనం సర్వీసెస్ పబ్లిక్కి అందించగలుగుతాము. సో కంటిన్యూస్గా దాని మీద ఫోకస్ పెట్టడం ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది, కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి.
you have to sacrifice sleep, you have to sacrifice rest, you have to sacrifice personal time, you have to sacrifice. I mean, I don't go for any 3 years లో I have gone for only 1 leave. అది కూడా నా సొంత తమ్ముడు మ్యారేజ్ ఉన్నప్పటికీ ప్రకాశం పీరియడ్ కూడా పోల్చుకుంటే. సో ఖచ్చితంగా కొన్ని ప్రయారిటీస్ ఇచ్చి కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మీకు రెడీ ఉండాల్సిందే దాని గురించి. దట్ నేను ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము మిగతా విషయాల్ని మిగతా సందర్భాల్లో త్యాగం చేసి దీని మీదనే మనం ధ్యాస పెట్టి ముందుకు పోవాలి. అదే నా మైండ్ సెట్ ఉంటుంది. అదే మైండ్ సెట్ ఐ ట్రై టు మోటివేట్ మై ఆఫీసర్స్ అండ్ మై colleagues and my team members also to have. కృష్ణా జిల్లాలో ఉండే అక్రమాలు చేసే వాళ్ళందరికీ మీ నుంచి ఒక వార్నింగ్ ఇస్తే ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? 100% ఎవరైనా కూడా ఏమాత్రం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని కాన్సెప్ట్లో సార్, అక్రమ మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, గుట్కా కావచ్చు, ఇతర అంశాలు, పల్లెల్లో గొడవలు పెట్టేవాళ్ళు కావచ్చు, అనవసరమైనటువంటి ఎలిగేషన్స్ తీసుకొచ్చేవాళ్ళు కావచ్చు, వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, అంటే చిన్న చితకా లీడర్స్ కావచ్చు, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కావచ్చు, ఈ అక్రమాలు చేసే వాళ్ళందరికీ, అంటే ఇలాంటివన్నీ క్రియేట్ చేసే వాళ్ళకి మీ నుంచి ఎటువంటి వార్నింగ్? ఓకే, ఐ వుడ్ ఓన్లీ లైక్ టు సే దట్ మేము ప్రతి విషయంని కూడా పబ్లిక్కి భద్రత, పబ్లిక్కి అందించే సేవలు, ఈ విషయంలో మేము చాలా సీరియస్ ఉన్నాము. గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్లో కూడా బాగా గట్టిగా దీని మీద మనం సంకల్పం తీసుకుని ఉన్నాము. ఏమాత్రం జరగాలంటే అది చట్టం విరుద్ధంగా మనం అస్సలు మనం ఒప్పుకోము. ఏ విషయం ఉన్నా సరే ఊరు స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీథింగ్. మనకు ఖచ్చితంగా we would take strict action as per law. మనము డిస్క్రిమినేషన్ చేయము, వేరియేషన్ చేయము. ఎవరున్నా సరే ఇఫ్ తప్పు చేస్తే ఖచ్చితంగా దాని మీద మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అండ్ ఒక్కసారి ఏదైనా కూడా ఇల్లీగల్ యాక్టివిటీలో, ఇర్రెగ్యులర్ యాక్టివిటీలో చేస్తున్నట్టు మేము పట్టుకుంటే ఎవరిని కూడా తర్వాత వదలడానికి, శ్రమించడానికి ఏమాత్రం వీలు పడ్డదు. అది ఇప్పటిదాకా కూడా అదే పద్ధతిలో మనం పనిచేస్తున్నాము. ఫ్యూచర్లో కూడా అదే పద్ధతిలో మనం పనిచేస్తాము. ఇది మొత్తం మీద తీసుకుంటే కృష్ణా జిల్లాలో పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుంది. పనిచేసే విధానాలు కూడా చాలా డిఫరెంట్ వేలో, అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరించే విధంగా కూడా పోలీస్ వ్యవస్థ ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రజలకి పోలీసు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా పోలీసు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నారు. కాబట్టి సమస్య ఏదైనా దృష్టి తీసుకొస్తే పరిష్కారం ఉంది. అంతేకాకుండా డైల్ 100 కావచ్చు, స్పందన కావచ్చు, ఇతర ఏదైతే కార్యక్రమాలు పెట్టారో ఆ కార్యక్రమాలు, అదే విద్యార్థులకి ప్రధాన హెచ్చరిక కూడా ఉంది. చిన్నదే కదా అని చెప్పి నేరం మొదలు పెడితే అది పెద్దదవుతే భవిష్యత్తు పాడైపోతుందని కూడా చెప్తున్న పరిస్థితుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమాలు చేయడానికి, లేదంటే ఆ కృష్ణా జిల్లాలో ఏదైనా అక్రమాలు చేయాలనుకుంటే కట్టినట్టు వదిలేసి ప్రజలకి ప్రశాంతత కూడా సిద్ధార్థ కౌశల్ ఎస్పీ చెప్తున్న పరిస్థితి.